హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ షబానా యూట్యూబ్ ఛానల్. మీలో ఎంతమందికి బూందీ లడ్డు అంటే ఇష్టం? లడ్డు అంటే ఇష్టం లేని వారు ఉండరు కదా. స్వీట్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, అందరికీ ఇష్టమే. నాకు ఇండియన్ స్వీట్స్ అంటే చాలా చాలా ఇష్టం. అందులో ఈ లడ్డు ఒకటి. ముందుగా నేను కొలతలు చెప్తాను. నేను చెప్పిన కొలతలతో మీరు లడ్డు చేయండి, పర్ఫెక్ట్గా వస్తాయి. మన బూందీ లడ్డు మనం నోట్లో పెట్టగానే ఇలా మెల్ట్ అయిపోతుంది, అంత టేస్ట్ ఉంటుంది. ఫస్ట్ మేమైతే ఇక్కడ శనగపిండిని కాకుండా శనగబేడల్ని యూజ్ చేస్తున్నాం లడ్డు కోసం. శనగపప్పు లేక శనగబేడలు అంటాం కదా, వాటిని ఫస్ట్ ఎండలో ఆరబెట్టాలి. నెక్స్ట్ శనగబేడల్ని మిషన్లో పిండి పట్టించుకోవాలి. ఇలా తెచ్చిన శనగపిండిని గాలికి ఆరబెట్టాలి ఇంట్లోనే. ఇప్పుడు లడ్డు మార్నింగ్ చేస్తామనుకోండి, ముందు రోజే ఈ ప్రిపరేషన్ అంతా చేసేసుకొని ఉండాలి. నెక్స్ట్ మనం 1 kg శనగపిండికి 2 kg షుగర్ని తీసుకుంటాము. అదే దాని కరెక్ట్ మెజర్మెంట్. 1 kg ఆయిల్ తీసుకోవాలి. మేము ఇక్కడ 7 kg శనగపిండిని, 14 kg షుగర్ని, ఇంకా 7 kg ఆయిల్ ప్యాకెట్స్ని తీసుకున్నాము. మేము 7 kg లడ్డు ప్రిపేర్ చేస్తున్నాము ఇక్కడ. అందుకోసము 7 kgలకి 14 kg చక్కెర, 7 kg నూనె అది తీసుకుంటాము. ముందుగా శనగపిండిలో సోడా ఉప్పు, వాటర్ ఇంకా ఫుడ్ కలర్ వేసి బజ్జీ పిండిలాగా బ్యాటర్ని రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ ఆయిల్ని బాండీలో హీట్ చేసి ఇలా చూపిస్తున్న విధంగా చిల్లుల గరిటెలో వేసి బూందీలా వేసుకోవాలి. టైంని గమనించండి. జస్ట్ వితిన్ సెకండ్స్లో బూందీ ఇలా వేసిన వెంటనే బయటికి తీసేయాలి. అప్పుడే బూందీ కరెక్ట్గా ఉంటుంది, మెత్తగా. ఆయిల్లో ఎక్కువసేపు ఫ్రై చేస్తే అది కారాస్ లాగా కరకరలాడుతుంది. సో బూందీని మనం ఆయిల్లో నుంచి తీసే దాంట్లోనే మన లడ్డు స్ట్రక్చర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అప్పుడే లడ్డు సాఫ్ట్గా వస్తుంది, గట్టిగా హార్డ్గా ఉండకుండా. డ్రై ఫ్రూట్స్, నెయ్యి. డ్రై ఫ్రూట్స్లో ఏ ఫ్రూట్స్ అయినా తీసుకోవచ్చు. కాజు, బాదాం, పిస్తా, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్ ఏవైనా వేసుకోవచ్చు, అది మన ఇష్టం. ఇంకా డాల్డా, ఇలాచీ, సోడా ఉప్పు, ఫుడ్ కలర్, రెడ్ కలర్ ఇంకా ఆరెంజ్ కలర్ ఉంటాయి కదా, అవి అన్నిటినీ యూజ్ చేస్తాము. మన బూందీ అయితే రెడీ అయిపోయింది. దీంట్లో ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ యాడ్ చేసుకుంటాము. నెక్స్ట్ షుగర్ సిరప్ని రెడీ చేసుకోవాలి. దీనికి మేము 7 kg శనగపిండి కాబట్టి 14 kg చక్కెరని తీసుకుంటున్నాము. మీరు 1 kg శనగపిండికి 2 kg షుగర్ని తీసుకోవచ్చు. ఈ షుగర్ సిరప్ కోసం చక్కెర, అందులో వాటర్ని వేసి ఫుడ్ కలర్స్ని కూడా యాడ్ చేసి ఇలా చక్కెరని మనం మెల్ట్ చేసుకోవాలి, ఫస్ట్ కరిగించుకోవాలి. అంతలోపు ఈ బూందీలో డ్రై ఫ్రూట్స్ని, ఇలాచి మిక్సీలో పౌడర్ చేసి వేసుకుంటున్నాము. వీటన్నిటిని రెడీ చేసుకునే లోపు మన షుగర్ సిరప్ కూడా రెడీ అయిపోతుంది కదా. ఆ షుగర్ సిరప్ని కూడా ఈ బూందీలో వేసి మనం మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇంకా ఈ మధ్య కాలంలో బూందీ లడ్డు ఇంకా టేస్ట్ ఎక్కువ రావడం కోసం బూస్ట్, బోర్న్విటా అవి కూడా వాడుతున్నారంట లడ్డూకి. ఇవి వేస్తే లడ్డు ఇంకా టేస్ట్ వస్తుందని చెప్పారు. కాకపోతే కొంచెం బ్లాక్ షేడ్కి వస్తాయి లడ్డూస్ అనేవి. సో మేము ఇక్కడ యూస్ చేయట్లేదు ఆ బూస్ట్, బోర్న్విటా అవేమీ వాడట్లేదు. ఎందుకంటే నాకు లడ్డు ఈ కలర్లో ఉంటేనే ఇష్టం, అందుకోసం. ఇంకా మనం ఈ బూందీని, ఈ షుగర్ సిరప్ని బాగా కలిసే విధంగా గరిటెతో మిక్స్ చేయాలి. చాలాసేపు కిందకి పైకి ఇలా కలుపుకుంటూ నెయ్యిని కూడా యాడ్ చేసుకుంటూ ఉండాలి. 7 kgకి జస్ట్ 1/2 kg నెయ్యి సరిపోతుందని చెప్పారు, కానీ చివరికి మాకు 1 kg నెయ్యి వరకు వేసాం మేము. ఆ 7 kg లడ్డు కోసం 1 kg నెయ్యిని యూజ్ చేసాము. అది మన ఇష్టం అంట. నెయ్యి ఎంత బాగా వేస్తే లడ్డుకి అంత టేస్ట్ వస్తుంది, స్మెల్ కూడా బాగుంటుంది. సో మన ఇష్టము, ఎంతైనా వాడచ్చు అని చెప్పేసరికి మేము వేసేసాము. అలానే మనం బయట లడ్డు ఆర్డర్ చేసి చేయిస్తాం కదా, చాలా కాస్ట్ పడుతుంది. అదే మనం లడ్డుకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తెచ్చుకొని ఇంట్లోనే లడ్డూలు చేయించుకుంటే వాళ్ళు మన ఇంటికి వచ్చి లడ్డు చేసినందుకు 1 kg లడ్డుకి 130 రూపీస్ ఆర్ 150 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మాకు మా ఊర్లోనే అయితే ఈ రేట్ ఉంది ఫ్రెండ్స్. ఇప్పటికీ
మన ముందే బాగా రెడీ చేసి ఇస్తారు లడ్డూస్ అన్నీ. ఇంకా చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మనం ఏ సైజులో కావాలంటే ఆ సైజులో లడ్డు చుట్టిస్తారు. 1 kg లడ్డు కావాల్సి వచ్చినా వచ్చి ఇంటికి వచ్చి చేసి ఇచ్చి వెళ్తారు. చిన్న పార్టీస్కి ఫంక్షన్స్కి అప్పుడు ఇలా మనం ఇంట్లోనే స్వీట్స్ చేయించుకుంటే ఆ సందడి హడావిడి వైబ్స్ అన్నీ చాలా బాగుంటాయి కదా పార్టీ టైంలో. ఈ లడ్డూలు అనేవి కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం చుట్టేసుకోవాలి. లడ్డూస్ని గట్టి పడిపోతే లడ్డు చుట్టడానికి వీలవ్వదు. ఈ మిశ్రమాన్ని అంతటిని బాగా మిక్స్ చేస్తున్నారు కదా. మిక్స్ చేశాక మొత్తం కొంచెం కొంచెంగా తీసుకొచ్చి బౌల్లో వేసి లడ్డూలు చుట్టేస్తారు. చాలా ఫాస్ట్గా లడ్డూలు చుట్టేసి మొత్తం గాలికి ఆరబెట్టేయాలి. లడ్డూలన్నీ ఆరిపోయాక మనం వీటిలో కావాలంటే అందులో స్టోర్ చేసుకోవచ్చు. బాక్స్లో కానీ టిఫిన్స్లో కానీ అలాగా. నేనైతే ఈ వీడియో కొంతమందికైనా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ స్మార్ట్ షబానా యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.